రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడా? రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడా? గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ని మూటగట్టుకున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో ఆయన భారీ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి 'త్రిబుల్ ఆర్' సినిమా సూపర్ సక్సెస్ని సాధించినా కూడా గేమ్ చేంజర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా మీద విమర్శలు సైతం వాళ్ళ విమర్శలను కురిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను తీయడంలో శంకర్ చాలా వరకు ఫెయిల్ అవ్వడమే చెప్పాలి. మరి ఇప్పటికే ఈ సినిమాలో చాలా వరకు అనవసరమైన సీన్లు రాసుకున్నారు. దీనివల్ల చెప్పాల్సిన మెయిన్ కంటెంట్ అంతా చెప్పలేకపోయారు అంటూ మరికొంతమంది కొన్ని కామెంట్లయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా 3 సంవత్సరాల పాటు శంకర్ చేసిన ఈ సినిమా ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చకపోగా భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే దిల్ రాజు సైతం భారీగా బడ్జెట్తో సినిమాను నిర్మించాడు. ఇప్పటి వరకు ఆయన పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. మొదటిసారిగా చేసిన ఈ సినిమా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట ఆయన మరో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశాలైతే లేవు అన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక మీదట మరి ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు, తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను అందుకుంటే పాన్ ఇండియాలో మరోసారి రామ్ చరణ్ భారీ విజయాలను అందుకున్న హీరోగా చరిత్ర సృష్టిస్తాడనే చెప్పాలి.